Flavors of India, a journey of Indian flavor. Special spicy chicken fry, andi. ఇది ఇంట్లోనే మీరు ఎప్పుడు చేసిన గుమగుమలాడే మంచి స్పెషల్ స్పైసీ చికెన్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోతుంది. నేను చెప్పి చేసే విధానంలో చేస్తే ఎవర వండినా చాలా సూపర్గా వస్తుంది. ఎలా వండుకోవాలో చూసేద్దామా మరి. 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 నిమ్మకాయ రసం వేసుకుని శుభ్రంగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్టు, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత మసాలా మొక్కలకు పట్టేలా కలుపుకొని పావుగంటి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకుని కలిపి మరో అరగంట పక్కన పెట్టుకోవాలి. మీకు టైం కుదిరితే 1-2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి నా చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పెనంలో నూనె వేసుకుని అందులో 4 పచ్చిమిరపకాయలు చిలుకలుగా చేసించుకుని వేపోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయల పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మూత పెట్టి కాసేపు మగనిస్తే చికెన్లోంచి నీళ్లు వస్తాయి. మూత పెట్టి కాసేపు మగనిద్దాం. నీళ్లు సరిపోవు అనుకుంటే కొన్ని నీళ్లు మాత్రమే వేయాలి. ఇప్పుడు ఆ నీళ్ళని పూర్తిగా పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కరివేపుకు కొత్తిమీర వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు నాలుగు 5 పచ్చిమిరపకాయల చీలికలు తీసుకుని వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపుకు కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టి కాసేపు మగనివ్వాలి. అంతే, అయిపోయింది. ఇలా ఎవరు చేసినా అడ్డిరిపోయే రుచితో స్పైసీ చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుంది. నన్ను నమ్మండి, ట్రై చేయండి. ఈ నా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.